హాయ్ అండి అందరికీ. ఇవాళ స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ నా స్టైల్లో చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా చాలా టేస్ట్గా వస్తుంది. దీనికోసం ముందుగా మనం మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకొని సెంటర్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చిన్న సైజు టమాటా తీసుకొని సన్నగా ముక్కలు తరుక్కొని వీటిని కూడా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా ఈ విధంగా రౌండ్గా వచ్చేలాగా తరుక్కోవాలి. కాస్త కొత్తిమీర తీసుకొని వీలైనంత సన్నగా మనం ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ శుభ్రంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 3 గుడ్లు తీసుకొని బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకొని అవి కూడా శుభ్రంగా మిక్స్ అయ్యేలాగా బాగా మనం హ్యాండ్తో కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని శుభ్రంగా రౌండ్ షేప్ వచ్చినట్టుగా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ మొత్తం షేప్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఎడ్జెస్ మొత్తం కదుపుకోవాలి. ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్గా ఈ విధంగా కదుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ సాయంతో ఆమ్లెట్ రివర్స్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఆమ్లెట్ రివర్స్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలాగ ఇంకొక 5 నిమిషాల పాటు కుకింగ్ చేసుకుంటే మన టేస్టీ అయిన ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. తీసుకున్న ఆమ్లెట్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే అదిరిపోయింది. అసలు చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.